ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. ఆదివాసులను దళితులను అనగద్రొక్కారు. దళిత్ అనే పదానికి అర్థం ఏంటంటే అనగద్రొక్కబడిన, అణిచివేయబడిన, ఇప్పుడు కూడా మన దేశంలో ఒక నినాదం వివాదంగా మారింది. మార్వడి గో బ్యాక్. విన్నారా? వార్తలు చూస్తే, వార్తలు ఫాలో అవుతే వినబడుతుంది. మార్వడి గో బ్యాక్ అనే నినాదం వాస్తవంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా నివసించే హక్కు, ఎక్కడైనా వ్యాపారం పని చేసుకునే హక్కు, ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించింది. అయితే ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే ఆ నినాదం వెనక వాళ్ళు చెప్పేది ఏంటంటే, మమ్మల్ని వివక్షగా చూపుతున్నారు, మా జీవనాన్ని నాశనం చేస్తున్నారు, మా జీవితాలని పాడు చేస్తున్నారు వీళ్ళొచ్చి అని ఒక నింద మార్వడి అనేటువంటి తెగ మీద మోపుతున్నారు. అవి ఎంతవరకు వాస్తవాలు, పూర్వపరాలు, రెండు వాదాలు ఉన్నాయి దానికి. ఒకటేంటంటే, మార్వాడీలంట చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారట. వాళ్ళ అభివృద్ధికి కారణాలు 8 గంటల కంటే 8 గంటలకే షాప్ తీస్తారు, కస్టమర్ వచ్చినా రాకపోయినా. 7 గంటల కంటే 7 గంటలకే కట్టేస్తాడు. బేరం ఉంది కదా అని, కస్టమర్లు వస్తున్నారు కదా అని 7 గంటల తర్వాత కూడా ఉంచడంట. ఎందుకో తెలుసా? అతని కస్టమరు నేను కొనే షాపు 7 గంటల వరకే ఉంటుందని ఎలర్ట్తో వచ్చేస్తాడు. డిసిప్లిన్. వాళ్ళు వ్యాపారం పెడితే 3 సంవత్సరాలు కష్టమైన, నష్టమైన, లాభాపేక్ష లేకుండా ఎంత నష్టం వచ్చినా 3 సంవత్సరాలు ఓపికగా ఉంటారంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు, అంటే 1000 రోజులు. మనకి కీబోర్డ్ నేర్చుకోవడం మొదలు పెడితే నెలలో మనం పాటలన్నీ వేసేయాలి, లేకపోతే కీబోర్డ్ పట్టుకోమేక. ఏదైనా మనం నేర్చుకుంటే ఏం చేయాలి? వ్యాపారం పెట్టామనుకో, ఈ నెలలో కొంటే వచ్చే నెలలో 60,000 వచ్చేయాలి. మనం పెట్టుబడి 10,000 పెట్టామనుకో, వచ్చే నెలకి 10,000 వచ్చేయాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? ఇది మనకు కలిసి వచ్చేది కాదు, ఇది మనకి. సరే, ఇప్పుడు మన అంశం ఏంటంటే ఆదివాసీ, దళిత్ అనే పదాల గురించి వచ్చింది. దళితులు, ఆదివాసీలు ఎందుకు వెనకబడిపోయారనంటే, ఈ వలస వచ్చిన సమాజంలోని వాళ్ళు అభివృద్ధి పొంది పాలకులుగా మారి వీళ్ళు ఏం చేశారో తెలుసా? దళితులు, ఆదివాసీలు అనే వారికి విద్యను దూరం చేశారు, చదువును దూరం పెట్టేశారు. ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు చదువు వీళ్ళకి దూరం అయిపోయింది. అందువల్లే డాక్టర్ బాబా సాహెబ్ చెప్పరే బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఏం చేశాడు తెలుసా? రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేటువంటి ఒక హక్కును కల్పించాడు. ఏంటి ఆ హక్కు అని అంటే, అందరికీ జీవించే హక్కు, అందరికీ సమాన అవకాశాలు. అంటే ఇంత అగాధంలో ఉన్నటువంటి దళితులు పైకి రావాలని అంటే, వీళ్ళు పైకి రావడానికి అవకాశాలు కల్పించాలి. దానిలో నుండి పుట్టుకొచ్చినవే రిజర్వేషన్స్ ఏమి తప్పు కాదు, అవి ప్రాథమిక హక్కు. ఎవరైతే దిగువన ఉంటారో వాళ్లకు రాయితీలు. ఈ మధ్య ఉచితంగా 5 కేజీలు పుచ్చిపోయిన బియ్యం తెచ్చుకుంటే ఉచితంగా తింటున్నారు అని అంటారు. ఎవరు? పేదవాడికి
బియ్యం కొనుక్కోలేనివాడికి అవి కూడా ఎంత స్వార్థపరులు అంటే పాలకులు తినడానికి పనికిరాని బియ్యం ఇస్తారు. వీళ్ళు 5 కేజీలు ఏం చేస్తారు? 10 రూపాయలకి అమ్మేస్తారు అక్కడే తెచ్చుకోకుండా. కానీ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టిద్దో తెలుసా? ఒక్కొక్క కేజీకి 40. కేజీ ఎంత మీ కొట్లో బియ్యం? మీరు ఎంత కొనుక్కొచ్చుకున్నారు కేజీ? 60? ఆల్మోస్ట్ 60 ఉంటుంది. 60 రూపాయలు పేదవాడికి ఇచ్చే బియ్యం మీద కేజీ గవర్నమెంట్ డబ్బు కట్టి పనికిరాని బియ్యం ఇచ్చి ఈ పనికిరాని బియ్యం మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్కి మళ్ళీ అదే బియ్యం వీడు అమ్ముతాడు అన్నమాట. పెద్ద స్కామ్ అనమాట. అయితే ఈ పేదవాడికి ఇచ్చే ఈ బియ్యం ఇంత దారుణంగా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా వాళ్ళే పాలకులే, అంటే అందరినీ అనడం లేదు సుమా, నేను ఈ అవినీతిలో ఈ యొక్క దీనిలో పాలి భాగస్తులైన వారిని, అన్ని పార్టీలు వాళ్ళు, ప్రభుత్వాలు ఎవరివైనా వ్యవస్థలో ఛిద్రమైపోయినాయి. ఒక వీళ్ళు లౌకిక జ్ఞానులు ఏమంటారంటే, పేదవాడికి ఇస్తేనేమో ఉచితాలంట, సంపన్నులకి ఇస్తేనేమో రాయితీలంట. చెప్పండి, ఉచితం, సంపన్నుడికి ఇస్తే రాయితీ. ఈ దళితులు అనబడే, దళిత్ అని అంటే చాలా తెగలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మాలా మాదిగా అని మాత్రమే అంటారు, కానీ చాలా చాలా ఉన్నాయి, ఇంకా 65 ఉన్నాయంట. అయితే ఈ వీళ్ళకి గవర్నమెంటు ఏ స్కీమో లోనో ఏదోనా పథకం పెట్టారనుకో, అది అతి సామాన్యుడి దగ్గరికి చేరడం లేదా గ్రామంలో ఒక్కడికి రావడం చాలా కష్టం. కానీ రాయితీలు అని అంటున్నామే, సంపన్నులకు రాయితీలు వేల కోట్లు. వీళ్ళు సంపన్నులు బ్యాంకులకు ఎగకొట్టినటువంటి వాటన్నిటిని వసూలు చేస్తే గ్రామాలు సంపన్నంగా మారిపోతాయి అన్నమాట. వేల కోట్లు వాళ్ళు బ్యాంకుల దగ్గర నుండి ఎక్కొట్టేవాడికి లోన్లు ఎలా ఇస్తారో తెలుసా? వాళ్ళు కార్పెట్ వేసి లోన్ ఇస్తారు. వాళ్ళు కార్పెట్లు వేసి. రండి సార్ అని మేనేజర్ కుర్చీలో నుంచి లేచి మేనేజర్ కుర్చీ అతనికి ఇచ్చి వేల కోట్లు ప్రజల సొమ్మును వాళ్ళకు లోనుగా ఇచ్చి, ఇప్పుడు వ్యవసాయదారులకి 1 లక్ష 2 లక్షలు రుణమాఫీ చేస్తే అబ్బా మాఫీ చేసేస్తున్నారా అని అందరూ బాధపడిపోతారు. కానీ సంపన్నులు ఈ రాయితీల పేర్ల మీద లక్షల కోట్లు వాళ్ళు ప్రజల సొమ్ము దండుకుంటున్నారు. ఇట్లాంటి ఉద్యోగస్తులు కూడా, మాస్టర్ లాంటి ఉద్యోగస్తులు కూడా ఫ్రీగా ఇచ్చి ప్రజలను ఏం చేస్తున్నారంటారు? సోమరిపోతులు చేస్తున్నారంట. వాళ్ళు ఇచ్చే 5 కేజీలు లేదా ఇచ్చే 10,000 ప్రజలను ఏం చేస్తాయంట అంటే పని పాట లేకుండా ఇంట్లోనే ఉండి తినేటట్టు చేస్తాయంట. వాళ్ళు మాత్రం పందికొక్కుల్లాగా వేల కోట్లు తిని ఊర్ల మీద పడి తిరుగుతారు. వీళ్ళు చిన్న పథకం ఏదన్నా తీసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంట? బద్ధకం వచ్చేస్తుందంట. మీరు అందరూ 10,000 తీసుకొని పని పాట లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? అంటే ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించాలట. ఇది ఈరోజు మన అంశం. సమాజంలో ఉన్నటువంటి చెడు, అంటే నేను విమర్శ చేయట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నా. రాజకీయాలతో మనకు సంబంధం లేదు. సంబంధం లేదనంటే
ఒక పక్షాన నిలబడి మాట్లాడడం మన పద్ధతి కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటే అన్ని రాజకీయ పార్టీల్లో గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గారి పాలనలో 2 పేర్లు ప్రాథమికంగా వినబడతాయి: అదానీ, అంబానీ. పేపర్ చదవరు మీరు. అదానీ, అంబానీ. విమర్శకులు ఏమంటారంటే, మోడీ గారు పరిపాలన చేస్తుంది భారతదేశంలోని ప్రజల కోసం కాదు, అదానీ కోసం, అంబానీ కోసం. అంటే ఇదే చెప్పట్లా, రాయితీల మీద రాయితీలు ఇచ్చి, ఏం వాళ్ళ మీద ప్రేమతో కాదు, అదానీ అంబానీ మీద ప్రేమతో కాదు, వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మరలా వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ ఫండ్ కింద వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటారనమాట, ఎలక్షన్ ఖర్చుల కొరకు. అదొక స్ట్రాటజీ. ఇది మోడీ గారే కాదు, కాంగ్రెస్ వాళ్ళు అంతే, అన్ని పార్టీలు అంతే. ఇక్కడ అభిమానులు ఉంటారు కదా, ఎవరి అభిమానులు వాళ్ళకి. మీకు ఎవరికి కోపం రావడానికి వీల్లేదు, వాస్తవాలు ఇవే. అయితే దేవుడు ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. లోపం ఎక్కడుంది అని అంటే, ఈ చెడిన పరిస్థితి ఎక్కడుంది అని అంటే, ఇలా వివక్ష, ఇలా అనగదొక్కి వేయబడడం, ఈ పరిస్థితి అంతటికి కారణం ఏంటంటే పాపం. మానవుడు దేవునికి దూరమైన పరిస్థితి. ఈ దూరమైన మానవుల్ని అరే బాబు అని సరిచేయడానికి, మొన్న మనం బాప్తిస్మం గురించి మాట్లాడుకున్నప్పుడు పోయిన ఆదివారం, నరులు కేవలం ఏమయ్యారంట? చెడిపోయి ఉన్నారు. ఎక్కడ? హృదయం. కేవలము నరుల హృదయము, ఊహ, హృదయంలో పుట్టు ఊహ అంతయు కేవలము చెడ్డలు. మొన్న కాన్ఫరెన్స్ జరిగింది మనకి 18, 19 తేదీల్లో. సత్యహరిశ్చంద్ర అనే నాటకం వేశారనుకోండి. సత్యహరిశ్చంద్రుడి యొక్క పద్యాల యొక్క ఫాన్స్ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఎలా తెలుస్తుంది, మనకు ఆ నాటకం గురించే తెలీదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అది ఎంత దూరమైనా, ఎన్నిసార్లు చూసినా ఆ నాటకం వెళ్ళే స్థలానికి వెళ్ళి అందరికంటే ముందెళ్ళి కూర్చుంటారు. టికెట్ కొనుక్కొని, ఛార్జీలు పెట్టుకొని, మళ్ళీ తిరుగు ప్రయాణానికి కష్టమైనా వెళ్ళిపోతారు. కారణం ఏంటి? హరిశ్చంద్ర నాటకం అంటే పిచ్చిలకి ఇష్టం. ఆ ఇష్టం ఏం చేస్తుందంటే ఎందాకైనా తీసుకెళ్తుంది. అవునంటారా కాదంటారా? మరబొమ్మలతో మాట్లాడుతున్నట్టుంది, నేను మనుషులతో మాట్లాడుతున్నట్టు అనిపించట్లా. అవునంటారా కాదంటారా? ఏదో ఒకటి తిడితే కానీ ప్రతిస్పందన రాదనమాట. రెండు రోజులు కాన్ఫరెన్స్ పెట్టి మన చర్చిలో అన్ని ఏర్పాట్లు చేసి రండి అని అంటే మీకు అసలు ప్రతిస్పందన లేదు. కారణం ఇష్టం లేదు. దేవుని వాక్యం నేర్చుకోవాలని ఇష్టం లేదు. మీ ఇష్టాలు, మీ ఆసక్తి వేరే వాటి మీద. అదే చెప్పండి, పాస్టర్ క్రిస్ వస్తున్నాడు భారతదేశంలోనికి, ఆయన నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఉన్న బలంగా ఇల్లు వచ్చి ఊడిపడుద్ది అని వార్త విన్నారనుకో, ఏం చేస్తావు బిందుశ్రీ? లైన్ కట్టడమే. ఆసక్తి లేకపోవడం, దేవుడంటే ఇష్టం లేకపోవడం, ఎంతసేపు దేవుణ్ణి వాడుకోవాలనే మైండే. ఏ మైండ్ చెప్పండి గట్టిగా? అసలు మనిషి మైండ్ సెట్టే ఇది. స్నేహం ఎందుకు? వాడుకోవడం. బంధుత్వం ఎందుకు? వాడుకోవడం.
దేవుడు ఎందుకు? దేవుణ్ణి వాడుకోవడానికి కాదు వాక్యం ఇచ్చింది, దేవుని చేత మనం వాడబడడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. పట్టండి చప్పట్లో. దేవుని చేత మనం వాడబడాలి అని అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు తెలియాలి. మానవులంతా చెడిపోయారు, మానవ సమాజం అంతా చెడిపోయింది, మానవ సమాజం ఛిద్రమైపోయింది, దేవుని స్వరూపంలో చేయబడిన మానవాళి పాడైపోయింది, చెడిపోయిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వారే ఇజ్రాయేలీలు. మీకా గ్రంథం మొదటి పాఠంగా మనం చదివాం కదా. ఆ మొదటి పాఠంలో వారితో వ్యాజ్యం వేశాడు. ఒక కోర్టు సీన్ కనపడుతుంది అక్కడ, ఒక కోర్టులో జరిగేటువంటి సన్నివేశం చూస్తాం మనం అక్కడ. చదవండి 6వ అధ్యాయం మొదటి నుండి. అమ్మ అంత వెనక నుండి చదివితే నాకు కష్టం, కానీ ముందున్న వాళ్ళు చదవండి. ఏంటంట, ఇప్పుడు ఈయన ఒక వివాదం ఉంది, ఒక వ్యాజ్యం ఉంది, తీర్చుకుందాం రండి అని పిలుస్తున్నాడు. ఎవరిని? ఇజ్రాయేలీని. సాక్ష్యంగా ఎవరిని పిలుస్తున్నాడు? సృష్టిలో ఉన్న భూమిని, పర్వతాలను వ్యాజ్యం ఆలకించమని పిలుస్తున్నాడు. పిలిచి సాక్ష్యంగా భూమిని, పర్వతాలను పెట్టుకొని ఇజ్రాయేలీల మీద నేరం మోపుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఐగుప్తులో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి నేను మిమ్ముని విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, చెడిపోయిన ఈ మానవ సమాజంలో, చెడిన ఈ మానవ ప్రపంచంలో, చెడిన ఈ మానవ సమూహం అంతట్లో ఈ విశ్వాన్ని బాగు చేయడానికి మొదటి ముద్దగా ఇజ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకొని వారిని ఐగుప్తు దేశంలో నుండి వారిని విమోచించి 400 సంవత్సరాలు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న వారిని విడిపించి, వారిని బయటికి తెచ్చి, వారికి ఒక దేశాన్ని ఇచ్చి, ఆ దేశంలో ఎలాగూ బ్రతకాలో వారికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు. ఇస్తే వీళ్ళేం చేస్తున్నారట? వీళ్ళేం చేస్తున్నారు? 6వ వచనం చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయి. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలుగజేయన, నా అతిక్రమముకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తున. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి సంతోషపెట్టడానికి అర్పణలు, బలులు, నైవేద్యాలు, బహుమానాలు, అర్పణలు ఇచ్చి, దేవా నేను ఇచ్చేగా అంటున్నారంట. మానవ జీవితంలో భక్తి అనేది ఎలా ఉంది అని అంటే, దేవునికి మనం ఏదన్నా ఇస్తే ఆయన తిరిగి మనకే ఇస్తాడు. ఈ కాన్ఫరెన్స్లో ఆయన తేల్చాడు, ఈ ఐడియాలజీ అంట దేవుని దగ్గర నుండి వచ్చింది కాదట, అన్య జనాంగం దగ్గర నుండి వచ్చింది. ఈ దృక్పథంలో నుంచే క్రైస్తవ భక్తి కూడా ఏమైపోయిందో తెలుసా? మేము ఎలా ఉన్నా పర్వాలా, దేవునికి ఇచ్చేస్తే
మేమేం చేసినా పర్వాలా, ఆయన మా గురించి పట్టించుకోడు అనేటువంటి యాంత్రిక జీవనంలోనికి భక్తి వెళ్ళిపోయింది. జీవం కలిగిన దేవుని ప్రజలు కూడా. ఇజ్రాయెల్ దేశంలో ఇదే జరుగుతుంది. బలులు అర్పిస్తున్నారు, మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, నైవేద్యాలు ఇస్తున్నారు, అన్నీ తెచ్చిస్తున్నారు. ఇంకా నీకు మేమేం చేయాలయ్యా అని అన్నట్టుగా వారు ఫోజు పెట్టున్నారు. ఇప్పుడు ప్రభు వాళ్ళ మీద మోపుతున్న నేరం ఏంటంటే, మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు. ఏమక్కర్లేదు ఆయనకి? మన బలులు అక్కర్లేదు, మన నైవేద్యాలు అక్కర్లేదు, మన అర్పణలు అక్కర్లేదు ఆయనకి. ఏం కావాలి? మన ప్రవర్తన కావాలి ఆయనకి. నీతి న్యాయముతో నడుచుకోవడం కావాలి, కనికరము ప్రేమ కలిగి ఉండాలి. బయట ప్రపంచంలో ఏమి లేదంటే నీతి లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు. అందుకే దోచుకొని పెద్దవాడు మరింత పెద్దవాడు అయిపోతున్నాడు, అనగదొక్కబడేవాడు మరింతగా. ఈ సమాజం ఇలా ఉండకూడదు. మానవులందరూ సమానంగా ఉండాలి. మీరందరూ దేవుని పోలికలో చేయబడిన వారు, మిమ్మల్ని చూచి ప్రపంచం నేర్చుకోవాలని మానవ సమాజం ఎలా ఉండాలో నేర్పడానికి ఇజ్రాయేలు సమాజాన్ని ఒక మొదటి ముద్దగా ఉంచితే అక్కడ వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. చూడండి, ఇజ్రాయేలు యొక్క ప్రవక్తల యొక్క బోధనలో కొన్ని మాటలు చూద్దాం. 33వ కీర్తన 5వ వచనం చదువు. ఆయన నీతిని న్యాయమును, మన వైట్ డ్రెస్ని ప్రేమించడు. ఆయన తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు అయ్యగారు, చక్కగా పాలిష్ చేయబడిన ప్రసంగ వేదిక మీద నుంచి ప్రసంగం చేస్తున్నాడు. దీన్ని చూసి నన్ను భక్తిపరుడని ఆయన స్టాంప్ వేయడు. మనుషులు పై వేషధారణ చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అంతరంగంలో ఏముండాలట? నీతియు న్యాయము. నీతి న్యాయము, నీతి న్యాయం. ఈ పదం తెలుసా? నీతి న్యాయం అనే పద. నీతి అంటే యేసయ్యనా? మనకి సంబంధం లేదు కదా. యేసయ్యే వాస్తవమే, హల్లెలూయా. ఇప్పుడు నీతిని ఎవరు ప్రాక్టీస్ చేయాలి? న్యాయం ఎవరు అవలంబించాలి? ఈ నీతి న్యాయం లేకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నీతి న్యాయం లేకే విద్యార్థులు, రైతుల కంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకునేది ఎవరనంటే విద్యార్థులు అంట. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు విద్యార్థులు ఎక్కువగా? ఒట్టి చదువు కాదు. నాలాంటి పేరెంట్స్కి మా అబ్బాయి క్రమంగా కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి వస్తే చాలు, మార్కులు వచ్చినా రాకపోయినా దేవా నీకు స్తోత్రం. మార్కులతో సంబంధం లేదు. కొంతమంది ఉంటారు మార్కులు తక్కువ వస్తే వాళ్ళ ఆస్తి అంతా పోయినట్టు బాధపడిపోయి, వాళ్ళు బాధపడి పిల్లల్ని బాధ పెట్టి, అసలు ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అన్నట్టుగా ఇక్కడ పీడించి అక్కడ పీడించి ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఇక్కడ నుంచి నేను చాలా మార్లు చెప్పాను మీకు. పిల్లల నుంచి మనం ఆశించాల్సింది ప్రతిఫలం కాదు, వాళ్ళు తెచ్చే ప్రతిఫలం కాదు, మన ప్రయాసపడమే నేర్పించాలి. ఆ వచ్చే ఫలితాన్ని చూసి ఎక్కువ వస్తే ఆనందపడిపోతాం, తక్కువ వస్తే దిగాలు పడిపోతాం. దీని గురించి అస్సలు ఆందోళన చెందకూడదు. ఇప్పుడు ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదంట. విన్నారా? కానీ ప్రపంచంలోనే కుబేరుడు. అంటే
అతడి ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది. దానిలో అంటే ప్రయాసపడకుండా అంత పెద్దవాడు అవలా. ఆడే టెక్నాలజీ అంతా వాడే టెక్నాలజీ అంతా అతను ఇప్పుడు అతనే ఎక్స్ అని ఒక రాకెట్ కంపెనీ, డ్రైవర్ లేని కార్లు. ఏం కార్లు అయ్యి? టెస్లా. టెస్లా. చదవండి, బాగా చదవాలి. ఈ పిల్లలందరూ ఏం ఆడతారు తెలుసా? ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. అంటే బుర్రకి ఏమాత్రం ఉపయోగం లేనివి చూస్తూ ఉంటారు. అందువల్లే బుర్ర ఎదగదు, పెదగదు, ఎదుగుబొదుగుండదు. వైవిధ్యంగా నేర్చుకోవాలి. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మన పిల్లలకు దేవుడు ఏం కోరుకుంటున్నాడో నేర్పించాలి, ఎలా జీవించాలో నేర్పించాలి, నీతి న్యాయం యొక్క విలువలు నేర్పించాలి తప్ప వారి నుంచి ఏదో ఆశించి వారి జీవితాలను పాడు చేసే వారంగా ఉండకూడదు. నీతి న్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, మీరు నీతి న్యాయమును అనుసరించుడి, దోచుకొనబడు వారిని. దేవుని పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే నీతి న్యాయంగా నడుచుకోవడం మాత్రమే కాదు, ఆ నీతి న్యాయమును జరగకుండా అన్యాయము చేత అనగద్రొక్కబడుతున్న వారిని విడిపించే బాధ్యత సంఘానిది. హల్లెలూయా. ఈ సత్యం మిషనరీస్కి అర్థమైంది కాబట్టి వాళ్ళు వచ్చి ఉచితంగా మన స్కూల్స్ పెట్టారు. మిషనరీస్ వచ్చి ఉచితంగా స్కూల్స్, ఉచితంగా హాస్పిటల్ పెడితే మనం ఏం చేసాం? దాన్ని తెలుసా? దాన్ని అనుభవించి ఎవరైతే దాని ద్వారా ప్రయోజనం పొందారో వాళ్ళు వాటిని అమ్మేసి విద్యను వ్యాపారంగా మార్చేశారు, హాస్పిటల్ వ్యాపారం. ఈ రెండు పేదవాడికి అందని అంత ఎత్తులోకి వెళ్ళిపోయాయి. నీతిమంతుడు నోరు మూసుకుంటే అంట అన్యాయం రాజ్యం వెళ్తుందట. దేవుని వాక్యం చెప్తుంది. మన యొక్క విధానం అంతా ఎలా ఉందనంటే, ఈ భూమి మీద జీవించినంతకాలం దేవుడు నన్ను దీవించి నా ఆస్తిపాస్తులు పెంపొందించాలి, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అదే మన వైఖరి. బైబిల్ అది చెప్పడం లేదు, దానికంటే ఎక్కువ చెప్తుంది. నీతి న్యాయమును అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడు. నీతి న్యాయంతో జీవిస్తూ మనం ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారిని విడిపించడానికి మన చెయ్యి చాచే వారంగా ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. గుండెల మీద చేసుకొని చెప్పండి, అన్యాయం జరుగుతుంటే నీతి సమీపంగా ఉంది, అందుబాటులో ఉందంట. ఆయన నీతి, నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉన్నది. 56వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం చదవండి. న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. అరణ్యం అంటే దేవుడు లేని జనాంగం, దేవుడు ఎరుగని జనాంగం అరణ్యం అని అంటే ఇక్కడ అర్థం. ఆ దేవుడు లేకుండా ఆ అన్యాయమైపోయిన ప్రజల మధ్య అరణ్యంలో దేవుని న్యాయం దిగి వస్తుందట. దేవుడు న్యాయాన్ని తీర్చేవాడుగా, న్యాయకర్తగా, న్యాయమును నీతిని స్థాపించేవాడుగా ఆయన ఉండి ఆయన ప్రజల నుండి అది ఆశిస్తున్నాడు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. మనుషులకు సమాధానం, నిబ్బరం, నెమ్మది ఎప్పుడు వస్తుందని అంటే నీతి వల్లనే. నీతి వల్లనే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుడు మేకా ద్వారా ఇజ్రాయేలీని నిలదీస్తున్నాడు.
మీరు నా ప్రతినిధులుగా ఉండాలని, నా నీతిని నా న్యాయాన్ని మీ ద్వారా బయలు వెళ్ళాలని నేను ఎన్నుకుంటే మిమ్మల్ని మీరేం చేస్తున్నారంటే మత పద్ధతులతో మేము దేవుణ్ణి సేవిస్తున్నామని అనుకుంటున్నారు. మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. ఆమోసు గ్రంథంలో అంటాడు, ఆమోసు గ్రంథంలో ఎంత అన్యాయం చేస్తున్నారంటే చెప్పుల కోసం పేదవాడిని ఏం చేస్తారట? దేనికోసం? చెప్పుల కోసం పేదవాడిని అమ్మేస్తారట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. అమావాస్యను విశ్రాంతి దినం ఏమనుకుంటున్నారు? ఇక్కడ యూదులకు అమావాస్య విశ్రాంతి దినము మనకు ఆదివారం ఎలాగో యూదులకు అలాగా భక్తి చేసే దినాలు అవి. అమావాస్య రోజున కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తారు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలో కూడి దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు ఆ 2 దినాలు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంట వాళ్ళు? అమావాస్య ఎప్పుడైపోద్దా, అయిపోయిన వెంటనే ఒక బేదోడిని అన్యాయం చేసేద్దాం. విశ్రాంతి దినం ఎప్పుడైపోద్దా, అయిపోయిన వెంటనే ఎవరినో ఒకరిని ముంచుదాం. ప్రార్థన అయిపోయిన వెంటనే మన ప్రార్థనలు కూడా ఎలా తయారయ్యాయంటే 7 వారాలు ప్రార్థన చేస్తే చాలు, ఆడి స్థలం తీసి నాకెత్తాడు, నా స్థలం తీసి నా స్థల సరిహద్దులు పెంచుతాడు అనుకుంటున్నాం మనం. దేవుడు ఎప్పుడు అన్యాయానికి సపోర్ట్ చేయడు. ఆలస్యం అవ్వచ్చు, ఆయన న్యాయవంతుడు, న్యాయము తీర్చేవాడు. ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు. దేవుని పిల్లలమైన మనకు అన్యాయం, అక్రమం, అవినీతి అనే వాటి పేరు చెప్తే మనకు వణుకు పుట్టాలన్నమాట. అంత భయపడాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఇజ్రాయేలీలతో వ్యాజ్యమాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులో నుండి నేను నిన్ను పిలిచా. ఎలా ఉన్నారు ఐగుప్తులో వాళ్ళు? బానిసత్వంలో ఉన్నారు, బహు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. అక్కడి నుండి పిలిచి వారికి అద్భుతమైన ప్రదేశం ఇచ్చాడు. దేవుడు స్థలాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ దేశం పేరు? పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలస్తీనా, యెరూషలేము, యోధా. దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మీకా గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు 3 విషయాలు వారికి జ్ఞాపకం చేస్తాడు. 3 విషయాలు వారి మీద అంటాడు. నా జనులారా, నేనే మీకేమి చేస్తిని? మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి నేను మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని అహరోను మిర్యాములను పంపించి తిని. పిల్లరా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకుంది. బిలాము ఏం చేయాలి? దేవుని పక్షంగా ఇజ్రాయేలీయుల్ని దీవించాలి. ఎవరిని దీవించాలి? మోయాబు రాజైన బాలాకు వచ్చేమన్నాడు? వాళ్ళని కాదు, నన్ను దీవించు, నీకు బండెడు డబ్బిస్తానని అన్నాడు.
బిలాము పైకి నీతిమంతుడిలాగా బిల్డప్ ఇస్తున్నాడు, లోపల ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఏమైపోతే నాకెందుకు, నేను ధనవంతుడిని అవుతా అని బాలాకి ఇచ్చే డబ్బు మీదకి వెళ్ళింది ఇతనికి గురి. డబ్బులు ఇస్తే ఏమైనా జరిగిపోద్ది అని అనుకునేది ఇదేనమాట. దేవునికి డబ్బులు ఇస్తే, దేవునికి ఇప్పుడు అసలు దీంతోనైనా నిండిపోయింది అంతా. యవ్వనస్తుల పాలిభాగస్తుల పథకం. ఆ పథకంలో చేరితే నువ్వు కొంత డబ్బు చెల్లిస్తే నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక నువ్వు ఎవరికైతే డబ్బు కట్టావో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇక నువ్వు నీ పిల్లల కోసం ఏం అక్కర్లా, ఇక అయిపోయింది నీ పని. నీ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇక డబ్బులతో కొనగలమా దేవుని కార్యాలను? మనం ఇచ్చే అర్పణలన్నీ ఎలా ఉండాలంటే, ఆయన చేసిన దానికి కృతజ్ఞతగా, ప్రభువా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను, ఏమి చేసి నేను నిన్ను మెప్పించగలను, ఎంత ఇచ్చినా తక్కువే నాయనా అన్నట్లుగా మన అర్పణలు బలులు ఉండాలి తప్ప, ఇది చేస్తున్నాను కాబట్టి దీనివల్లనే అనేటువంటి వైఖరి మనలోనికి రాకూడదు. మన జీవితం నుండి, మన భక్తి జీవితం నుండి ఇజ్రాయేలుతో మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే నీతి. దేవుని రాజ్యానికంట ఇవి పునాదులట. నీతి న్యాయము దేవుని రాజ్యానికి పునాదు. మనం అందరం ఎక్కడున్నాం? దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి గట్టిగా, పక్కన వాళ్ళతో చెప్పండి, మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. నియమం ఏంటంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మనము పట్టుకోండి ఇలాగా. మీరు అందరూ అనుకుంటున్నారు మేమేం చేసినా చేయకపోయినా ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వస్తాం, దేవుడు నన్ను కాక ఇంకెవ్వని, ఇది మన స్టైల్ కాదు. చెల్లదు, చెల్లదు. దేవుని రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరేమో ఏం చేయాలంటే ఆయన నీతి న్యాయవంతుడని గుర్తించాలి, దానికి ప్రతినిధులు అని మనం గుర్తించాలి, దాన్ని చేయడానికి మనం పూనుకోవాలి. ఈరోజు పిలుపు అదే. ఈ నీతి న్యాయాలను జరిగించడానికి మనం పూనుకుంటే సంఘం యొక్క రూపం మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఏం మారుద్ది? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమైంది? సంఘం యొక్క రూపం ఛిద్రమైపోయింది, నలిగిపోయింది, చచ్చుబడిపోయింది. సంఘంలో ఉన్న మనము నీతి న్యాయాలతో జీవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన ప్రజలను ప్రేమిస్తూ, సంఘానికి వెలుపులో ఉన్న వారిని కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఒక 10 నిమిషాలు మిమ్మల్ని వదిలిపెడితే తలుపులేసేసి ఎన్ని నిమిషాలు? 10 నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోండి అని అంటే, మీరు కూర్చున్న తర్వాత మీ ప్రక్కనే మీ శత్రువు కూర్చొని ఉంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం అయ్యా, నీ పక్కన కూర్చోవాలని అంతకాలం నన్ను అనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం అని చెయ్యి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఏం చేస్తారు? న్యాయము నీతి ఏలుబడి చేయట్లేదు మన అంతరంగాన్ని.
దేవుని నీతి, దేవుని న్యాయం. చూడండి రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఏం విసర్జించాలి? అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టాలి. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి? అన్యాయం, అక్రమం, అవినీతి, అపవిత్రత. మనం ఏవి ధరించుకోవాలి? నీతి, న్యాయం. 10వ వచనం చదవండి మళ్ళీ. పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును. చర్చికి వచ్చే వాళ్ళ పక్కన ఎవరు కూర్చున్నారో వారు పొడగెట్టకపోతే నువ్వు ఎలా వెలుగు సంబంధివి? నువ్వు ఎలాగూ వెలుగు సంబంధివి. ప్రార్థన అయిన తర్వాత మీరు ఒక్క 5 నిమిషాలు తీరిక చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించకపోయినా, మీ కుటుంబం ఆపదలో ఉందంట, మీ అబ్బాయి అనారోగ్యంతో ఉన్నాడంట, ఇప్పుడు ఎలా ఉన్నాడు, భయపడకండి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్పగలిగే ప్రేమన్నా ఉందా మనకి? ఏమండోయ్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనామములో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఏం చేయాలి? మీరందరూ పారిపోవాలి. ఎక్కడికి? చర్చిలోంచి. మీ అందరి అపోహ ఏంటో తెలుసా? ఈ దీవెన వరకుంటే చాలు నేనేక, దీవెన ఇచ్చిన తర్వాత దీవెన వచ్చేసింది నాకు. పాస్టర్ గారు చెప్పే దీవెనతో దీవెన రాదు మన మీదకి. ఎప్పుడు వస్తుందో తెలుసా ఈ దీవెన మనకి? నీతి న్యాయములు జరిగిస్తూ పొరిగి వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామం మన ద్వారా మహిమపరచబడకపోగా, ఆయన మనల్ని ఉపయోగించుకొని ఛిద్రమైన జీవితాలను బాగు చేయాలని కోరుకుంటుంటే, ఛిద్రమైన జీవితాలని బాగు చేయకపోగా మనం ఏం చేస్తున్నాం? మన నోటి మాటలతో, మన ప్రవర్తనతో ఏం చేస్తున్నాం? ఛిద్రం చేస్తున్నాం, చంపేస్తున్నాం. ఛిద్రం చేస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన నేరం. మనల్ని బట్టి దేవుని నామం ఏం చేయబడుతుంది? అవమానపరచదు. ఇజ్రాయేలీలను బట్టి దేవుడు అవమానపరచబడ్డాడు. అందుకే వాళ్ళని పిలిచి న్యాయం తీర్చుకుందాం రండి అని పర్వతాలని, భూమిని సాక్షులుగా పెట్టి వారిని అడుగుతున్నాడు, నేనేమి చేసి మిమ్మల్ని ఆయాసపరిచాను? ఐగుప్తులో కటిక దారిద్ర్యంలో, బానిసత్వంలో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి బానిస సంఖ్యలు విడిపించి ఒక స్వతంత్ర జనాంగంగా చేసి నేను మీ దేవుడిని నేను మీ గురించి చెప్పుకున్నానే. మీరేం చేశారు నా కోసం? ఏం చేసామంటే నా పిల్లల్ని ఇవ్వలేదా? నా నూనె ఇవ్వలేదా? మా ధాన్యం ఇవ్వలేదా? మా బలులు ఇవ్వలేదా? మా అర్పణలు ఇవ్వలేదా? ఎవరికి కావాలరా నీ అర్పణలు అని అడుగుతున్నాడు వాళ్ళని. ఎవరికి కావాలి? నేను నీ నుండి ఏం కోరుకుంటున్నాను తెలుసా? ఈ ప్రపంచంలో నీతి న్యాయం లేదు, నీ దగ్గర నుండి అది బయలుదేరాలి.
అందుకోసం కదా నిన్ను ఎన్నుకుంది, అందుకోసం కదా నిన్ను నేను పిలుచుకుంది, అందుకోసం కదా నిన్ను నేను ప్రత్యేకపరుచుకుంది. చూడండి, ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. ఇజ్రాయేలీలను ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఇజ్రాయేలీల స్థానంలోనికి ఎలా వచ్చామో ఈ గ్రంథంలో గ్రంథకర్త చెప్తా ఉన్నాడు పత్రికలో. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమయ్యుండి ఇజ్రాయేలీలతో సమాన వారసులమయ్యాము. హల్లెలూయా. ఎవరితో? ఇజ్రాయేలీలతో. చెప్పండి గట్టిగా. సంతోషమా? చప్పట్లు కొట్టండి మరి. నేను కూడా దేవుని బిడ్డనే. చెప్పండి. అబ్బా, దద్దరిలిందిరా భూమి. గట్టిగా చెప్పండి విశ్వాసంతో. మళ్ళీ చెప్పు, జోర్సే బోలు. మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు చెప్తే అవుతావు? ఎంత గట్టిగా చెప్తే అవుతావు? విశ్వాసం వలన అవుతాం. ఓకే, అయ్యాము అని అంటే ఇప్పుడు తీర్పుకు ఇజ్రాయేలీని ఎలా నిలబెట్టాడో అలాగూ మనల్ని కూడా అడుగుతాడు. నువ్వు భూమి మీద ఇల్లు కట్టుకున్నావా? పిల్లల్ని కన్నావా? అది చేసావా, ఇది చేసావా అని అడగడు. నా కోసం ఏమిచ్చావు అని అడగడు. ఏమడుగుతాడు? దగ్గరగా చెప్పండి. సమాజంలో ఏం కరువు అయిపోయినాయి? ఇది ఎవరు ప్రాక్టీస్ చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి. నీతి న్యాయం మన దగ్గర నుండి బయలు వెళ్ళాలి. నీతి న్యాయం మన సంఘంలో ఉండాలి. నీతి న్యాయం మన సమాజంలో ఉండాలి. నీతి న్యాయం మన కుటుంబంలో ఉండాలి. నీతి న్యాయం మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి. నీతి న్యాయాన్ని మనం ప్రదర్శిస్తూ ఈ నీతి న్యాయమే దేవుని యొక్క సింహాసనానికి పునాదులు. దేవుడు ఈ సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు అని మనం ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీ జీవితాల్లో నీతి భ్రష్టత్వం అయిపోయిందేమో. ఆ భ్రష్టత్వాన్ని నుండి బయటికి రావడానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. న్యాయము ప్రదర్శించడం అనేది మీకు అసలు చేతే కాదు. కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే న్యాయవంతులుగా మనల్ని ఎలా తీర్చిదిద్దుతాడో మనం రోజు అంతరంగాన్ని మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైన విషయాల్లో ఏ కొదువులు ఉన్నా నువ్వు వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఏమన్నాడు తెలుసా? నీ చింత నాది, నేను చూసుకుంటా నీకేం కావాలో. కానీ మన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడంటే నీతిని న్యాయమును ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు. ఛిద్రమైన మానవ సమాజంలో ఈ నీతి న్యాయాలు మనము రెండు పిల్లర్స్గా పెట్టి ఈ సమాజమును మనం బాగు చేసే వారంగా ఉండాలి. మనం బాగుపడాలి, సమాజమును బాగు చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా ఒప్పుకో. దేవుడు ఒకవేళ ఇప్పుడు వచ్చి నీతి న్యాయాన్ని గురించి మనల్ని ప్రశ్నిస్తే నీ హృదయం ఏమని సమాధానం చెప్పుద్ది? నీ మనస్సాక్షి ఎలా స్పందిస్తుంది? నీ జీవితం ఎలా సాక్ష్యం ఇస్తుంది? యథార్థంగా నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని, ప్రభువా నీ కొరకు నేను నీతి న్యాయముగా, నీ కుమారుడు ఎలాగో నీతి న్యాయాలను ఈ భూమి మీద ప్రతిష్ఠించాడో వాటిని నేను అనుసరించి జీవించి నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా అని మనల్ని మనం సమర్పించుకున్నాం. నీతికి న్యాయానికి సాధనాలుగా, పాత్రలుగా, సాధకాలుగా, విమోచన సాధనాలుగా వాటిని మనం సమాజానికి అందించే వారమై ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు.